తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయబోతుర్రట. ఫ్రీ బస్సు పథకం పెట్టినప్పటి సంది ప్రగతి చక్రం 10 మంది మగ ప్యాసింజర్లు 90 మంది మహిళా ప్రయాణికులు అన్నట్టు సాఫీగా సాగిపోతుంటే సంబరాలు చేసుకోవాల్సిన డ్రైవర్లు కండక్టర్లు సమ్మెకు సిద్ధమవుడు ఏంది? ఆర్టీసీ వాళ్ళకు కూడా సర్కారు హామీలు ఇచ్చి తప్పిందా అంటే ఏమో మరి అరుచుకుందాం పారి. మలి సర్కారు రాకముందు మహాలక్ష్మి పథకం కొలాయించక ముందు ఉచిత ప్రయాణాలు లేకముందు ఆర్టీసీ బస్టాండ్లు మొత్తం కొంగలు దొక్కిన మడులోలే గుడ్డిగా ఉండేటివి. ఒకలో ఇద్దరు ప్రయాణికులతోని అంత పెద్ద బస్సులు నడిచేటివి. అప్పుడు పురాగా నష్టాలు నడుస్తున్న ఆర్టీసీని చూసి దానికి వచ్చినన్ని కష్టాలు ఈ దునియాల దేనికి కూడా లేవని అందులో పనిచేసేటోళ్ళను చూసి బాధపడ్డోళ్ళే కానీ బాధపడనోళ్ళు లేరు. కానీ ఏమంట మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాలు పెట్టిర్రో అప్పటి సంది ఆటోల్లో ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం కట్టేటోళ్ళు కూడా ఆలస్యమైనా సరే అని ఆధార్ కార్డులు పట్టుకరావాలి, ఆర్టీసీ బస్టాండ్లో బస్సు వచ్చేదాకా ఎదురు చూడాలి. అట్లా ఆడేళ్లతోని కలకలలాడుతున్న ఆర్టీసీ జీరో టిక్కెట్ల లెక్కలు కోట్లలో చూపెట్టుకుంటా రవాణా శాఖకు కోట్ల లెక్కల ఆందాన్నే చూపెట్టింది. కానీ అవి మళ్ళీ ఏదో శాఖలకెళ్ళి తీసి ఇచ్చుడేనాయే. అంత మంచిగున్న ఆర్టీసీలా పనిచేసేటోళ్లకు సమ్మె చేసేంత కర్మ ఏం పట్టిందంటే ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పుడు ఎట్లాగో డ్రైవర్ల కండక్టర్ల కష్టాలు పట్టించుకోలేదు, జీతాలు చక్కగా ఇచ్చింది లేదు. ఫ్రీ బస్సులు నడిపిస్తున్న ఆర్టీసీలకు పీఆర్సీ ముచ్చటనే లేదు. సర్కారు తీసుకున్న దిక్మల నిర్ణయాలతోని ఇప్పటికీ ఏం తక్కువ 40,000 మంది కార్మికుల బతుకులు అగమైపోయినాయి. ఇన్నిగానం బాధలున్నాయని ఆర్టీసీ పెబ్బ సజ్జనార్ సారుకు చెప్తే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి కౌన్సిలింగ్లు ఇచ్చే సారు కరెక్ట్గా రెస్పాండ్ కాలేదట. లేబర్ కమిషన్ వాళ్లకు 2 మాటలు పోయి కలిస్తే ఎన్నికల కోడ్ అనుకుంటా ఇన్ని దినాలు సాకులు చెప్పుకుంటా వచ్చిర్రట. మంచి మాట కొద్ది చెప్తే మీరెందుకు వింటారు? వింటలేరు కదా. మే 7 తారీఖు నాడు సమ్మెబాట పడుతున్నామని ఆర్టీసీ కార్మికుల సంఘం వాళ్ళు అనుకొచ్చిర్రు. ఇట్లనే సమ్మె చేస్తామని బీఆర్ఎస్ ఏలుబడిలా సమ్మె చేస్తే ప్రైవేట్ వాళ్ళను పెట్టి మరీ బస్సులు నడిపించుడు. కానీ వాళ్ళ డిమాండ్లకు అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు లొంగలేదు. అందుకే ఆయన ఓడిపోయి ఫామ్ హౌస్లో వండుకునే కాడికి తెచ్చుకుండు. మరి రేవంతాల సార్ కూడా సమ్మె చేయకముందే వాళ్ళ డిమాండ్లకు ఒప్పుకుంటాడా లేకుంటే తప్పుకుంటాడా అంటే ఏమో ముంగడ తెలుస్తుంది అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు.